ఉన్నాను. సంఘ దీపికను అనుసరించి ఈరోజు గృహకూడికలో నాకు వాక్యము దయచేసిన దేవాతి దేవునికి మొదటగా నా హృదయపూర్తిగా వందనాలు చెల్లిస్తున్నాను. అదేవిధంగా మహిమ ఘనత ప్రభావాలు ఆయనకే చెల్లిస్తున్నాను. అదేవిధంగా సంఘ దీపికలో నా పేరు వేయడానికి సహాయం చేసిన సంఘ కాపరయ్య గారికి, సంఘ పెద్దలందరికీ కూడా నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. చదవబడిన వాక్యం ఒకసారి చూసినట్లయితే యూదా రాసిన పత్రిక 1వ అధ్యాయం ఉంది. దీంట్లో 11వ వచనం ఒకసారి చూసినట్లయితే, అయ్యో వారికి శ్రమ, వారు కయీను నడిచిన మార్గమున నడిచిరి, బహుమానం పొందవలనని బిలాము నడిచిన తప్పు త్రోవలో అతురుముగా పరిగెత్తిరి, కోరహు చేసినట్టు తిరస్కారము చేసి నశించిరి. చిన్న ప్రార్థన చేసుకుందాం. దేవుని వాక్యంలోకి వెళ్లే ముందు, పరిశుద్ధుడా పరలోకమందున్న మా తండ్రి, మీ బంగారు పాదములకు వందనములు చెల్లిస్తున్నాం. సాయంత్రకాల సమయంలో చిన్న సమూహంగా చేరి ఈ విధంగా మిమ్మల్ని స్తుతించడానికి, ఆరాధించడానికి మీరు మాకిచ్చిన అవకాశంను బట్టి వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. ఇప్పటిదాకా మీరు పాటల ద్వారా మీరు మహిమ పొందినందుకు మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. వాక్యం చెప్తున్న నన్ను కూడా జ్ఞాపకం చేసుకోండి, మీ ఆత్మతో అభిషేకించమని ప్రార్థన చేస్తున్నాం. వాక్యం ద్వారా మీ బిడ్డలతో మాతో మాట్లాడమని కూడా బ్రతిమలాడుకుంటున్నాం. ఈ ఇంటికి మాకు ఏ వాక్యం కావాలో తెలియజేయండి తండ్రి. మీరే మహిమ పొందమని యేసు నామం పేట అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి, ఆమేన్. 11వ వచనం ఒకసారి చూసినట్లయితే, అయ్యో వారికి శ్రమ అంటుండు. ఈ యూదా పత్రిక మనం ఒకసారి చూస్తే, ఈ పత్రిక రాసిన వారు ఎవరంటే యూదానే రాశాడు ఈ పత్రిక. ఎవరు ఇతడు అంటే యాకోబు సహోదరుడు యూదా. మొదటి వచనంలో రాయబడి ఉంది, యేసుక్రీస్తు దాసుడును యాకోబు సహోదరుడునైన యూదా అంటున్నాడు. ఇక్కడ యాకోబు సహోదరుడు యూదా. ఇంతే మాత్రమే కాకుండా మత్తయి సువార్త 13వ అధ్యాయము 55వ వచనంలో ఒకసారి చూసినట్లయితే, మత్తయి సువార్త 13వ అధ్యాయము 55వ వచనంలో ఈ విధంగా ఉంది. ఒకసారి చదువుదాం. ఇతడు వడ్లవాని కుమారుడు కాడా, ఇతని తల్లి పేరు మరియ కాదా, యాకోబు యోసేపు సీమోను యూదయ అనువారు ఇతని సహోదరులు కారా. ఇంకొక విషయం ఏంటంటే, యూదా యేసుక్రీస్తు యొక్క సహోదరుడు. యేసుక్రీస్తు భూలోకానికి వచ్చి మనుషుల కోసం చనిపోయి సమాధి చేయబడి పరలోకానికి వెళ్ళిపోయిన తర్వాత మరలా మరియమ్మ గారికి పిల్లలు పుడతారు. ఆ పిల్లల్లో ఒక అతను ఈ యూదానే. ఈ యూదా ఈ పత్రిక రాస్తున్నట్లు మనకు పూర్వీకులు, మనకు హిస్టరీ మనకు తెలియజేస్తుంది. ఈ పత్రికలో మనం ఒకసారి చూసినట్లయితే, ఈ పత్రికలో మూల వచనం ఒకసారి నేను చదువుతాను. 1వ అధ్యాయంలో దాంట్లో 3వ వచనంలో మధ్యలో నుంచి చూస్తే, పరిశుద్ధులకు ఒక్కసారి అప్పగింపబడిన బోధ నిమిత్తము మీరు పోరాడవలనని మిమ్మను వేడుకొనిచున్నాను అని ఇక్కడ రాయబడి ఉంది. ఎందుకు ఈ యొక్క పత్రిక రాశాడో ఇక్కడ తెలియజేస్తున్నాడు. పరిశుద్ధులకు ఒక్కసారి అప్పగింపబడిన బోధ నిమిత్తము అంటే, దేవుని సువార్త మనం తెలుసుకున్నాము, ఆ సువార్త పట్ల మనము జాగ్రత్తగా ఉండాలి. ఎటువంటి చెడు బోధల వైపు వెళ్లకుండా దేవుని వాక్యం ఏమిటో మనం తెలుసుకున్నాం కదా, ఆ తెలుసుకున్న వాక్యాన్ని బట్టి మనము పోరాడవలనని ఈ యొక్క పత్రిక ఆయన రాస్తున్నాడు. ఎందుకు ఈ విధంగా రాస్తున్నాడు మీరు పోరాడాలని చూసినట్లయితే, 3వ వచనం నుంచి 16వ వచనం మనం చదువుకున్నట్లయితే అక్కడ కొన్ని విషయాలు మనకు కనిపిస్తాయి. 3 నుంచి 16 వచనాల్లో అబద్ధ బోధకుల గురించి అక్కడ రాయబడి ఉంది. అబద్ధ ప్రవక్తలు, అబద్ధ బోధకుల గురించి రాయబడి ఉంది. అబద్ధ బోధకుల యొక్క నడవడిక గురించి రాయబడి ఉంది. అదేవిధంగా వారి శిక్ష గురించి ఆ యూదా పత్రికలో 3 నుంచి 16 వచనాల వరకు ఈ యొక్క యూదా రాసినట్టు మనకు కనపడుతుంది. అందుకోసమే మీరు పోరాడాలంటుండు. దేనికోసం పోరాడాలి? ఏదైతే మీకు అప్పగించబడిందో బోధ, ఆ బోధ గురించి మీరు పోరాడండి, ఆ బోధను మీరు జాగ్రత్తగా కాపాడుకోండి అని చెప్తూ ఆయన రాయటం జరిగింది. అయితే చెప్పుకుంటూ 11వ వచనంకి ఒకసారి వచ్చినట్లయితే, అయ్యో వారికి శ్రమ అంటుండు. ఎవరికి శ్రమ?
ఎవరైతే అబద్ధ బోధకుల యొక్క బోధన అనుసరించి నడుస్తూ ఉంటారో, అదే సరైన క్రమం అని ఆలోచిస్తూ ముందుకు సాగిపోతుంటారో వారికి శ్రమ అని రాస్తూ అక్కడ ముగ్గురు వ్యక్తుల గురించి పరిశుద్ధాత్మ దేవుడు తెలియజేస్తున్నాడు. మొదటి వ్యక్తి కయీను నడిచిన మార్గము, రెండవ వ్యక్తి బిలాము నడిచిన మార్గము, మూడవ వ్యక్తి మార్గము ఆయన కోరాహు నడిచిన మార్గము. ప్రియ దేవుని సంగమ, ఈ సాయంత్రకాల సమయంలో నేను ఏర్పాటు చేసుకున్న అంశం పేరు ఏమిటంటే ఎవరికి శ్రమ. అంశం పేరు ఎవరికి శ్రమ. ఎవరికి శ్రమలు వస్తాయి అనే అంశాన్ని ఎన్నుకున్నాను. మొన్న సండే నాడు అయ్యగారు కూడా శ్రమలు అనే టాపిక్ మీదనే ప్రసంగం ఇచ్చాడు మనకు. అయితే ఎవరికి శ్రమ, అసలు శ్రమ అంటే ఏమిటి అంటే సాధారణంగా మనకు తెలిసిన అంశమే. శ్రమ అంటే దుఃఖము కావచ్చు, వేదన కావచ్చు, బాధ, ఇబ్బంది కావచ్చు, దౌర్భాగ్యమైన పరిస్థితులు, ఇంట్లో ఉన్న దౌర్భాగ్యమైన పరిస్థితులు కావచ్చు, అనుకోని విపత్తి, ఒక్కసారి అనుకోకుండా ఏదైనా ప్రమాదం జరిగిందనుకోండి, ఇవన్నీ శ్రమలుగానే దేవుని వాక్యము జనరల్గా మనం అనుకుంటూ ఉంటాం. అయితే యెషయా గ్రంథంలో మనం చూసినట్లయితే యెషయా గ్రంథము 5వ వచనం ఒకసారి చూస్తే అక్కడ శ్రమలు ఎవరికి వస్తాయనే అంశం ఇక్కడ రాయబడి ఉంది. నేను చదువుతాను. యెషయా గ్రంథము 5వ అధ్యాయంలో 20వ వచనం ఒకసారి చదువు. ముగ్గురు వ్యక్తులు అక్కడ కనిపిస్తూ ఉంటారు. మొదటి వ్యక్తి కీడు మేలనియు మేలు కీడనియు చెప్పుకొని చీకటి వెలుగనియు వెలుగు చీకటి అనియు ఎంచుకుని వారికి శ్రమ. చేదు తీపి అనియు తీపి చేదనియు ఎంచుకుని వారికి శ్రమ. మొదటి వ్యక్తులు ఎవరంటే వీళ్ళు మేలునేమో కీడు అనుకుంటారంట, కీడును మేలు అనుకుంటారు. చీకటిని వెలుగు అనుకుంటారు, వెలుగును చీకటి అనుకుంటారు. తీపిని చేదు అనుకుంటారు, చేదును తీపి అనుకుంటారు. ఎవరు వీళ్ళంటే దుర్మార్గులు, దుష్టులు. ఏదైతే వాళ్ళు చెప్పిందే వేదం అనుకుంటారు చూసారా, అటువంటి నడవడిక కలిగిన వారు వీరు. ఎవరి మాట వాళ్ళు వినరు. ఒకళ్ళు మాట్లాడుతుంటే కూడా వాళ్ళు పట్టించుకోరు. వారు చెప్పిందే రైట్ అనుకునే వాళ్ళు అటువంటి వారు, ఇటువంటి వారికే శ్రమ వస్తుందని దేవుని వాక్యం సెలవిస్తుంది. రెండవగా చూసినట్లయితే తమ దృష్టికి తాము జ్ఞానులమనియు తమ ఎన్నికలో తాము బుద్ధిమంతులనియు తలంచుకున్న వారికి శ్రమ. ఎవరు జ్ఞానులం అనుకుంటారు వారికి వారే. అదేవిధంగా తమ ఎన్నికలో తమకు తామే అనుకుంటారు మేము బుద్ధిమంతులమని. బుద్ధిమంతులని ఎవరు చెప్పాలి? బయట వ్యక్తి చెప్పాలి, ఇతరులు చెప్పాలి. ఆయనకాయనే బుద్ధిమంతులు అనుకుంటారు చూసారా, అటువంటి వారికి శ్రమ వస్తుందని దేవుని వాక్యము సెలవిస్తుంది. మూడవదిగా చూసినట్లయితే ద్రాక్షరసము తాగుటలో ప్రఖ్యాతి పొందిన వారికిని మద్యము కలుపుట్లో తెగువ గల వారికిని శ్రమ. మూడు రకమైన వ్యక్తులు ఎవరంటే మందు తాగేవాళ్ళు. ఎవరైతే మందు తాగుతారో, మద్యపానం సేవిస్తారో వారికి శ్రమ అని దేవుని వాక్యం ఖచ్చితంగా తెలియజేస్తుంది. ఎవరికి శ్రమ? దుష్టులకు, దుర్మార్గులకు శ్రమ కలుగుతుంది. అదేవిధంగా జ్ఞానులని, బుద్ధిమంతులు అనుకునే వారికి శ్రమ కలుగుతుంది. ద్రాక్షరసంతో పొద్దుగుడిపే వారికి కూడా శ్రమ కలుగుతుందని దేవుని వాక్యము సెలవిస్తుంది. ఇవి మనుషులు చేసే తప్పిదాల వల్ల కలిగే శ్రమలు. కానీ ప్రకటన గ్రంథంలో మనకు 3 శ్రమలు కలుగుతాయని దేవుని వాక్యం సెలవిస్తుంది. అయితే శ్రమలు ఏమిటంటే 5వ బూర ఊదినప్పుడు, 6వ బూర ఊదినప్పుడు, 7వ బూర ఊదినప్పుడు శ్రమలు భూమి మీదకి వస్తాయి. ఎవరు కలుగజేస్తాడు ఈ శ్రమలు అంటే దేవుడే భూమి మీదకి శ్రమలను పంపిస్తాడు. మొదటిగా మనం చూసిన దాంట్లో మనంతటి మనం కలుగజేసుకునే శ్రమలవి. వాటి నుంచి మనం తప్పించుకోవచ్చు. కానీ దేవుడు మనం మీదకి శ్రమలు పంపిస్తుంటాడు 5, 6, 7వ బూర ఊదినప్పుడు. ఎవరు వీళ్ళంటే దేవుని వాక్యం ప్రకారం నడుచుకున్న వారికి శ్రమలు దేవుడు కలుగజేస్తాడు. అయితే సాయంత్రకాల సమయంలో 3 వ్యక్తుల గురించి పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నాడు. మొదటి వ్యక్తిని మనం చూసినట్లయితే కయీను. ఎవరు ఈ కయీను అని కొన్ని విషయాలు మనం చూద్దాం. అసలు కయీను నడిచిన మార్గం ఏమిటంటే, కయీను నడిచిన మార్గము చెడు మార్గం. కయీను నడిచిన మార్గము చెడు మార్గం, దుర్మార్గమైన మార్గము కయీను నడిచిన మార్గము. ఎవరి గురించి మనం ఒకసారి చూసినట్లయితే ఆది కాండము 4వ అధ్యాయంలో కయీను గురించి కొంత వృత్తాంతం మనకు కనిపిస్తుంది.
ఏమిటంటే అది అసలు కయ్యను ఎవరు, ఆయన చేసిన పని ఏమిటి, ఎందుకు దేవుడు ఆయన యొక్క అర్పణను లక్ష్య పెట్టలేదో కొన్ని విషయాలు మనం ధ్యానించుకుందాం. ఆదాము పుట్టిన ఇద్దరు కుమారుల్లో మొదటి కుమారుడు కయ్యను, రెండవ కుమారుడు హేబేలు. రెండవ వచనం ఒకసారి చూసినట్లయితే కయ్యను భూమిని సేద్యపరిచేవాడు. కయ్యను చేసిన పని వ్యవసాయదారుడైన భూమిని సేద్యపరిచి పంటను పండించేవాడు కయ్యను. రెండవ వ్యక్తి మనం చూసినట్లయితే హేబేలు గొర్రెల కాపరని 2వ వచనంలో 4వ అధ్యాయం 2వ వచనంలో ఉంది. ఇద్దరి యొక్క పని మనకు తెలిసింది. మొదటి వ్యక్తి ఏమో వ్యవసాయదారుడు కయ్యను, రెండవ వ్యక్తి గొర్రెల కాపరి. అయితే ఎవరు చెప్పారో ఏమో కానీ ఇద్దరికి వీరు దేవునికి అర్పణ అర్పించాలని చెప్పి ఒక తీర్మానం తీసుకున్నారు. తీసుకొని కయ్యను అర్పణ ఒకసారి మనం జాగ్రత్తగా చూద్దాం. ఇది దేవుడు మనతో కూడా మాట్లాడుతున్నాడు. 4వ అధ్యాయం 5వ వచనంలో కయ్యనును అతని అర్పణను ఆయన లక్ష్య పెట్టలేదు. కయ్యనును అసలు కాదు. కొంతకాలమైన తర్వాత 3వ వచనం చూద్దాం. కొంతకాలమైన తర్వాత కయ్యను పొలము పంటలో కొంత యెహోవాకు అర్పణగా తెచ్చెను. పొలము పంటలో కొంత అంటుండి. ఇక్కడ కొంత అంటే అర్థం ఏమిటంటే పంట వచ్చింది, వాడుకున్నాడు, మిగిలిన కొంత ఏదో కొంత మిగిలిపోయింది. ఆ కొంతలో తీసుకొచ్చి ఎవరికి ఇచ్చాడంటే దేవునికి అర్పణగా ఇచ్చినట్లు వాక్యం మనకు తెలియజేస్తుంది. అదే మనము హేబేలు అర్పణ ఒకసారి చూసినట్లయితే హేబేలు ఒకసారి మనం జాగ్రత్తగా చూద్దాం. ఇక్కడ హేబేలు కూడా తన మందలో తొలిచూలు పుట్టిన వాటిలో క్రొవ్విన వాటిని కొన్ని తెచ్చెను. ఇద్దరికి వ్యత్యాసం కనిపిస్తుంది. తొలిచూలు పుట్టిన వాటిలో తీసుకొచ్చిండు ఎవరు? హేబేలు. తెచ్చిన వాటిలో కూడా వేటిని తెచ్చింది చూడండి, క్రొవ్విన వాటిని కొన్ని తీసుకొచ్చాడు. అంటే శ్రేష్టమైన అర్పణ ఎవరిచ్చారు? ఇక్కడ హేబేలు ఇచ్చినట్లు దేవుని వాక్యము సెలవిస్తుంది. ప్రియ సంగమా, ఈనాటి కాలంలో కూడా మనం కూడా ఒకసారి ఆలోచించుకున్నట్లయితే మన జీతం ఒక 20,000 వచ్చిందనుకోండి, ఫస్ట్ పాలకు తీసేస్తాం, ఇంటి ఖర్చులకు తీసేస్తాం, పిల్ల చదువులకు తీసేస్తాం. తీసేసిన తర్వాత లాస్ట్కి ఎంతో కొంత మిగిలిన తర్వాత ఆ నెలకు సరిపోయేంత కూడా ఉంచుకొని మిగిలింది ఒక 200 300 ఉంటే చూసారా, అవి దేవునికి అర్పణగా ఇస్తాం. అటువంటి వ్యక్తే ఎవరంటే కయ్యను. అందుకోసమే కయ్యను అర్పణను దేవుడు, మనం ఒకసారి చూద్దాం. ఇక్కడ కయ్యను అర్పణను దేవుడు లక్ష్య పెట్టలేదు. ఎవరు అర్పణ లక్ష్య పెట్టాడండి? హేబేలు యొక్క అర్పణను లక్ష్య పెట్టాడు. ఎందుకు అర్పణ లక్ష్య పెట్టాడంటే మొదటిగా ఆయన దేవుడికి ప్రాధాన్యత ఆయన ఇచ్చాడు. ఫస్ట్ దేవుడే అన్నాడు, వచ్చిన జీవితంలో మొదటిగా దేవునికి తీసిన తర్వాతే మిగతా పనులకు ఆ అమౌంట్ను వాడుకుంటారు. అటువంటి వ్యక్తి హేబేలు. అందుకోసమే హేబేలు యొక్క అర్పణను దేవుడు లక్ష్య పెట్టినట్లు దేవుని వాక్యము సెలవిస్తుంది. అయితే ఏ విధంగా అయితే దేవుడు డైరెక్ట్గా కయ్యనుతో చెప్పాడా నీ అర్పణ లక్ష్య పెట్టలేదని? లేదు. ఏమిటంటే చూసినట్లయితే మనం ఇక్కడ కయ్యను హేబేలు ఇద్దరు అర్పణ అర్పించారు. కానీ దేవుడు ఎప్పుడు కూడా ఎవరితో కూడా హార్ష్గా మాట్లాడడు. కయ్యను నీ అర్పణ నేను లక్ష్య పెట్టను, నువ్వు సరిగా నాకు ఇవ్వలేదని చెప్పి ఎప్పుడు కూడా అనడు. ఎవరైతే మొదటిగా దేవునికి ప్రాధాన్యత ఇస్తారో దేవుడు వారిని అంచెలంచెలుగా అభివృద్ధి పరుస్తాడు. హేబేలు కూడా అదే. హేబేలు కూడా అదే పరిస్థితికి వెళ్ళిపోయాడు. బాగా అభివృద్ధి పొందింది ఎవరికి? హేబేలుకు. అందుకోసమే అది చూసి ఈయన ఏం చేసుకున్నాడంటే చిన్న ముఖము చిన్నబుచ్చుకున్నాడు. దేవుడు మాట్లాడలేదు, నువ్వు నాకు సరైన అర్పణ అర్పించలేదని. ఎప్పుడైతే హేబేలు యొక్క ఆ యొక్క ఆశీర్వాదం గమనించాడో ఈయన ముఖం చిన్నబుచ్చుకున్నాడు. చిన్నబుచ్చుకుంటే దేవుడు ఒకసారి ఆయన దగ్గరకు వచ్చి, ఎందుకు నువ్వు ఇలా ఉన్నావు? నీవు సత్క్రియ చేసిన ఏళ్ళ 7వ వచనము, నీవు సత్క్రియ చేసిన ఏళ్ళ తల ఎత్తుకొనవా అంటాడు. ఏదైతే మంచి పని నువ్వు చేస్తే, నువ్వు శ్రేష్టమైన అర్పణ ఇస్తే నిన్ను కూడా హేబేలు లెక్క ఆశీర్వదించనా అని చెప్పి దేవుడు అతనితో మాట్లాడతాడు. దేవుని సంగమా, దేవుడు అతనితో మాట్లాడినప్పటికీ ఈ యొక్క కయ్యను ఎటువంటి మార్గం ఎంచుకున్నాడంటే చెడు మార్గం ఇది. చివరికి ఏం చేశాడు చూడండి, తన తమ్ముడి మీద పడి అతనిని చంపివేశాడు. ఎందుకు చంపివేశాడంటే
ఇది ఈర్ష అసూయలతో కూడిన మార్గము. కయీను మార్గము ఈర్ష అసూయలతో కూడిన మార్గము. ఈ మార్గాన్ని దేవుడు ఇష్టపడడు. కయీను మనస్తత్వమే అట్లాంటిది. అభివృద్ధి పొందటం వల్ల కాదు, కయీనుకున్న మనస్తత్వమే అది. ఆ మనస్తత్వం వల్ల ఆయన తన తమ్ముడిని కూడా చంపేసినట్లు దేవుని వాక్యము సెలవిస్తుంది. కాబట్టి ప్రియ సంగమా, ఈ యొక్క మనసు ఒకవేళ మనలో ఉంటే అది తీసివేద్దాం. ఎవరైనా అభివృద్ధి పొందుతారనుకోండి, మనం కూడా వారితో పాటు సంతోషిద్దాం. ఎవరైనా ఒక వ్యక్తి ఒకరిని మెచ్చుకున్నాడు అనుకోండి, దేవుని స్తోత్రం అని చెప్తాం. నన్నెందుకు మెచ్చుకోలేదు, నేనెందుకు అభివృద్ధి కావట్లేదు అని చెప్పి అటువంటి దిశాలు తీసివేసి ఈర్ష అసూయలు ఒకవేళ మనలో ఉంటే తీసివేద్దాం. దేవుడు వాక్యము ఏమంటున్నాడంటే సత్క్రియ చేసిన వేళ అంటుండు. అయితే ఎవరైతే ఈ మనసు కలిగి ఉన్నారో ఏ విధముగా ఈ యొక్క చెడు మార్గం నుంచి తప్పించుకోవచ్చు, దుర్మార్గమైన దుష్టమైన మార్గం నుంచి ఏ విధముగా తప్పించుకోవాలో దేవుని వాక్యము సెలవిస్తుంది. సామెతల గ్రంథము 8వ అధ్యాయము 13వ వచనంలో యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట చెడుతనమును అసహించుకొనుటే అని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఎవరైతే దుష్ట మనసు కలిగి ఉంటారో, ఈర్ష అసూయలు కలిగి ఉంటారో, మనసు కలిగి ఉంటారో, వారు ఏం కలిగి ఉండాలంటే దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలి. దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటాం అంటే అర్థం ఏంటంటే దేవుడు మనల్ని చూస్తున్నాడు అనే ఒక తలంపు మనం కలిగి ఉండాలి. ఎప్పుడైతే దేవుడు మనల్ని చూస్తున్నాడు అని చెప్పి మనం అనుకుంటామో అప్పుడు మనకు ఎటువంటి ఆలోచనలు మనకు రావిగా, చెడు మార్గంలోకి మనము వెళ్ళాం. ఎవరో ఒక వ్యక్తి నన్ను చూస్తున్నాడు పైనుంచి అని ఆ తలంపు మనం కలిగి ఉన్నాం అనుకోండి, చెడు మార్గం నుంచి తప్పించుకోవడానికి మనకు అవకాశం కలుగుతుంది. మొదటిగా తండ్రి యందు మనం భయభక్తులు చూపించాలి. రెండవదిగా చూసినట్లయితే యోహాను సువార్త 8వ అధ్యాయం 38వ వచనంలో నేను నా తండ్రి వద్ద చూచిన సంగతులే బోధించుచున్నాను, ఆ ప్రకారమే మీరు మీ తండ్రి వద్ద వినిన వాటినే జరిగించుచున్నారని వారితో చెప్పాను. యేసు మాట్లాడుతున్నాడు ఇక్కడ తమ శిష్యులతోటి, నేను నా తండ్రి చెప్పిన మాటలను బోధించుచున్నాను, మీరు కూడా నేను చెప్పిన మాటలను వినండి అని ఈ వాక్యం మనకు తెలియజేస్తుంది. రెండవదిగా చెడు మార్గం పోగొట్టుకోవాలంటే, మనలో ఉన్న ఈర్ష అసూయలతో కూడిన మార్గం పోవాలంటే మనము యేసు బోధనలను మనము అనుసరించాలి. మొదటిగా తండ్రి మీద భయభక్తులు కలిగి ఉండాలి. రెండవదిగా కుమారుని బోధనలో మనం నడుచుకోవాలి. మూడవదిగా చూసినట్లయితే ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 1 నుంచి 3 వచనాలు అక్కడ చూసినట్లయితే దీర్ఘశాంతము, సాత్వికము, సంపూర్ణ వినయంతో మనము నడుచుకోవాలి. ఇది ఎవరు కలిగి ఉన్నారంటే యేసుక్రీస్తు కలిగి ఉన్నాడు. ఆ క్రీస్తు యేసును కలిగిన మనసును ఎప్పుడైతే మనం కలిగి ఉంటామో మనం చెడు మార్గంలోకి వెళ్ళం, దుష్ట మార్గంలోకి మనము వెళ్ళము. కాబట్టి ప్రియ సంగమా, సాయంత్రకాల సమయంలో దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఇంకా కయీను లాంటి ఈర్ష అసూయలు మనలో ఉంటే దాన్ని వదిలిపెడదాం. మత్తయి 5:16 ప్రకారము సత్క్రియలు మనము చేద్దాం. మన సత్క్రియలు చూసి పరలోకమందున్న తండ్రి మహిమపరచబడలాగా మన వెలుగును భూమి మీద ప్రకాశింపడానికి మనము ప్రయత్నము చేద్దాం. రెండో వ్యక్తి మనం ఒకసారి చూసినట్లయితే బిలాము నడిచిన మార్గం ఏమిటంటే ఇది వంకర మార్గం. బిలాము నడిచిన మార్గము లోక ఆశలలో చిక్కుబడిన వ్యక్తి బిలాము ఎవరని మనం ఒకసారి చూసినట్లయితే సంఖ్యాకాండంలో ఈ బిలాము గురించి రాయబడి ఉంది. 22వ అధ్యాయంలో 23-24 వచనాల్లో ఈ యొక్క వృత్తాంతం నేను చెప్తాను, వాక్యం చదవని అవసరం లేదు. బాలాకు మోయాబీల రాజు. బాలాకు రాజు, ఈయన మోయాబీలకు రాజు. ఇజ్రాయేలీలు వారి మార్గంలో వెళ్తున్న టైంలో బాలాకు ఆ యొక్క ఇజ్రాయేల్ని చూసి భయపడి బిలామును ఆశ్రయిస్తాడు. ఈ బిలాము ఎవరు అంటే ఒక ప్రవక్త, ఒక సోది చెప్పేవాడు బిలాము దేవునికి సంబంధించిన వాడు కాదు. ఆయన వంశంలో కూడా ఆ యొక్క యూదా వంశంలో పుట్టినవాడు కూడా కాదు బిలాము. కానీ దేవుని వరము బిలాముకు ఉంది. దేవుడు కొన్ని సమయాలలో బిలాముతో వచ్చి మాట్లాడేవాడు. ఆ దేవుని వరం పొందుకున్నవాడు బిలాము. అయితే దేవుడు బిలాముతో అంటాడు, నీవు ఆ యొక్క ఇజ్రాయెల్ ప్రజలను శపించవద్దు, వారిని దీవించు అని చెప్పి మాట్లాడతాడు. కానీ బిలాము ఏం చేస్తాడంటే
ఆ యొక్క ఇజ్రాయెల్ను శపించవద్దని అనుకుంటాడు. కానీ పదే పదే బాలాకు రాజు ఆ యొక్క పెద్దలను, బాగా అధికారులను, వెండి బంగారాన్ని బిలాముకు ఆశగా చూపిస్తాడు. ఈ యొక్క బిలాము ఆ వెండి బంగారాలకు ఆశపడి ఇజ్రాయెల్ను శపించటానికి బయలుదేరుతాడు. ప్రియ దేవుని సంగమా, బిలాము ఆ ఇజ్రాయెల్ ప్రజలను శపిస్తాడు, కానీ అది దీవెనలుగా మారుతాయి. అది మన అందరికీ తెలిసిందే. బిలాము ఎటువంటి ప్రవక్త అంటే ప్రజలను సంతోషపెట్టే ప్రవక్త బిలాము. బహుమానాలు, పేరు ప్రఖ్యాతుల కొరకు ఆశపడే ప్రవక్త ఎవరంటే బిలాము. ఈనాటి కాలంలో కూడా ఇటువంటి బోధకులు చాలా మంది ఉన్నారు. ఏం బోధలు, చెడు బోధ చేసేవారు, దైవ సేవకులు చాలా మంది మనకు కనిపిస్తూ ఉంటారు. పేరు ప్రఖ్యాతుల కోసం, పైసల కోసము ఆశపడే ప్రవక్తలు మనకి ఈ కాలంలో కూడా కనిపిస్తుంటారు. దేవుని వాక్యము ఉన్నది ఉన్నట్టుగా బోధించే ప్రవక్తలు తక్కువైపోయారు. దేవుని వాక్యాన్ని బోధించే దైవ సేవకులు మనకు తక్కువైపోయారు. ఇంతవరకు ఒకటి అయిపోయింది, దేవుడు ఇజ్రాయెల్ ప్రజలను ఆశీర్వదిస్తూనే ఉన్నాడు. కానీ బిలాము చేసిన చెడు బోధ ఒక్కసారి మనం చూసినట్లయితే ఏం చేస్తాడో చూద్దాం. ఒకసారి ప్రకటన గ్రంథము 2వ అధ్యాయం 14వ వచనం ఒకసారి చూసినట్లయితే, ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము 14వ వచనంలో, అయినను నేను నీ మీద కొన్ని తప్పిదములు మోపవలసి ఉన్నది. అవేవనగా విగ్రహములకు బలి ఇచ్చిన వాటిని తిన్నట్లును, జారత్వము చేయనట్లును, ఇజ్రాయేళ్లకు ఉరియొడ్డుమని బాలాకును నేర్పిన బిలాము బోధను అనుసరించిన వారు నీలో ఉన్నారు. ఇక్కడ దేవుడు ఇజ్రాయెల్ ప్రజలను ఆశ్రయిస్తుంటే ఈయన చేసిన పని చూడండి. ఇక నా వల్ల కాదు ఇజ్రాయెల్ ప్రజలను శపించటం అని చెప్పి చిన్నగా ఒక సలహా ఇచ్చిపోతాడు. ఏం సలహా ఇక్కడ రాయబడి ఉంది 14వ వచనంలో, విగ్రహములకు బలి ఇచ్చిన వాటిని తినేటట్లు ఇజ్రాయెల్ ప్రజలను పురికొల్పు అని చెప్పి బాలాకుకు సలహా ఇస్తాడు. అదే విధంగా ఆ యొక్క మోయాబు స్త్రీలతో ఇజ్రాయెల్ ప్రజలు యవనస్తులు పోయే విధంగా ఏదన్నా చెయ్యి నువ్వు అని చెప్పి సలహా ఇచ్చిపోతాడు. ఆ సలహా వల్ల ఏమైపోతుందంటే ఆ యొక్క ఇజ్రాయెల్ ప్రజలు తప్పిదంలో పడిపోతారు. ఇది చెడు బోధ, ఇది భయంకరమైన బోధ. వాక్యాన్ని ఉన్నది ఉన్నట్టుగా చెప్పే బోధ కాదు ఇది. ఇటువంటి బిలాము బోధ భయంకరమైన బోధ, చెడు బోధ. అందుకోసమే మనం వాక్యం ఒకసారి చూసినట్లయితే పౌలు మాట్లాడుతున్నాడు. తెస్సలోనికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 4వ వచనములో, సువార్తను మాకు అప్పగించుటకు యోగ్యులమని దేవుని వలన ఎంచబడిన వారమై మనుషులను సంతోషపెట్టు వారం కాక హృదయములను పరీక్షించి దేవునినే సంతోషపెట్టువారమై బోధించుచున్నాము. ఎటువంటి బోధ చేయాలి మనం అంటే, ఎటువంటి బోధ ఇతరులకు తెలియజేయాలంటే ఏం బోధ చేయాలి? ఇతరులను సంతోషపెట్టే వారంగా మనము ఉండకూడదు. దేవుణ్ణి సంతోషపెట్టే బోధలు మనము చేయాలి. అదేవిధంగా ఒక ఉదాహరణ చెప్తాను. రీసెంట్గా ఒక టీవీలో ఒక ప్రోగ్రాం చూశాను. జాన్ వెస్లీ అయ్య గారు వాక్యం చెప్తున్నారు. వారి తండ్రి గారినంట ఒక సంఘానికి పాస్టర్ అదే వాక్యం చెప్పడానికి సండే వర్షిప్కి పిలిచారంట. అయ్యగారు పోయారంట, వాక్యం చెప్పారంట. వాక్యం అయిపోయిన తర్వాతనే వెంటనే సంఘ ప్రజలు ఉరికొచ్చారంట. ఏంది అయ్యగారు ఇటువంటి వాక్యం చెప్పారు మీరు అంటే, ఏంది సరే తప్పు చెప్పానా అని అన్నాడంట. తప్పు కాదు అయ్యగారు, ఇటువంటి బోధ చేస్తే నెక్స్ట్ సండే నుంచి సంఘానికి ఎవరు రారయ్య గారు అని చెప్పారంట. అంటే సేవ అట్లా అయిపోయింది. అంటే ప్రజలను సంతోషపెట్టే బోధలు దేవ సేవకులు చేస్తున్నారు. అటువంటి సేవ వద్దని దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. బాలాకు లాంటి ప్రవక్తలు ఈనాటి కాలంలో మనకు కనిపిస్తున్నారు. అటువంటి బోధ మనం తెలుసుకోవాలి. అది నిజమో కాదో తెలుసుకొని మనము మన ఆధ్యాత్మిక జీవితాన్ని సరి చేసుకోవాలి. గలతీ 1:10 పౌలు అంటున్నాడు, మనుషులను సంతోషపెట్టువాడినైతే నేను క్రీస్తు దాసుడును కాను. నీ మనుషుల్ని సంతోషపెడితే అసలు నేను దేవుని సేవకునే కాదని చెప్పి మాట్లాడుతున్నాడు. కాబట్టి బిలాము నడిచిన మార్గము అత్యాశ, అదేవిధంగా చెడు బోధతో కూడిన మార్గము. అందుకోసమే పరిశుద్ధాత్మ దేవుడు అంటున్నాడు, అయ్యో వారికి శ్రమ. ఇటువంటి సేవ చేసే వాళ్ళకి ఫలితం కూడా దేవుడు బైబిల్లో పెట్టేశాడు. ఏంటి చూద్దాం ఒకసారి. యెహోషువ గ్రంథము
13వ అధ్యాయము 22వ వచనం ఒకసారి చూద్దాం. యెహోషువ గ్రంథము 13వ అధ్యాయము 22వ వచనం ఒకసారి చూద్దాం. ఏమైందో బిలాముకు ఒకసారి చూద్దాం. 13వ అధ్యాయము 22వ వచనంలో ఈ విధంగా ఉంది. ఇజ్రాయేలీలు బెయేరు కుమారుడును సోదెగాడునైన బిలామును తాము చంపిన తక్కిన వారితో పాటు ఖడ్గముతో చంపిరి. ఏమైంది చూడండి, ఇటువంటి సేవకులకు జరిగిన పరిణామము, చంపేశారు. ఎవరు చంపేశారు చూడండి, ఇజ్రాయేల్లే చంపేశారు. కాబట్టి అయ్యో వారికి శ్రమ. ఎవరికి శ్రమ? ఎవరికి శ్రమ అంటే చెడు బోధ చేసేవారికి శ్రమ. దేవుణ్ణి సంతోషపెట్టే వారికి ఏంటి, మనకు ఆనందం కలుగుతుంది. మనుషులను సంతోషపెట్టే వారంగా ఉండకుండా దేవుణ్ణి మనం సంతోషపెట్టే వారంగా ఉండాలి. మూడో వ్యక్తి మనం చూసి ముగిస్తాను, కోరహు మార్గం. కోరహు మార్గం ఏమిటంటే ఇది తిరస్కార మార్గం. కోరహు మార్గం సరైన మార్గం కాదు, ఇది తిరస్కార మార్గం. సంఖ్యాకాండము 16వ అధ్యాయంలో 3వ వచనం అక్కడ ఒకసారి మనం చూసినట్లయితే ఈ యొక్క కోరహు మార్గము గురించి, కోరహు ఎవరని మనం చూసినట్లయితే కోరహుకి అప్పచెప్పిన పని ఏమిటంటే అది మందిర సేవ. దేవుని మందిర సేవకు దేవుడు అప్పచెప్పాడు. కానీ కోరహు ఏం కోరుకుంటున్నాడంటే యాజకత్వాన్ని కోరుకుంటున్నాడు. మందిర సేవ చెయ్యి అని చెప్పి కోరహుని అంటే కోరహు ఏర్పాటు చేసుకున్నది ఏమిటంటే యాజకత్వము. ఈయన నేను అనుకుంటాను లూసిఫర్కి ప్రధాన అనుచరుడై ఉంటాడు. లూసిఫర్ ఏ విధంగా పరలోకంలో దేవుని స్థానాన్ని కోరుకుందో అదే విధముగా ఇక్కడ కూడా కోరహు అదే స్థానాన్ని యాజకత్వం చేద్దామని చెప్పి అనుకుంటున్నాడు. మోషే మీద సనుక్కుంటున్నాడు. మోషే మీద సనుక్కోవటం వల్ల మనం ఆయన గురించి ఏమనుకుంటామంటే అది తిరస్కార మార్గము. కోరహు చేసిన మార్గము తిరస్కార మార్గము. ప్రియ సంగమ, కోరహు గురించి మనం కొన్ని విషయాలు తెలుసుకోవాలి. అది నువ్వు సంఘములో సంఘ పెద్దవు కావచ్చు, దేవుడు నీకు ఇచ్చిన తలాంతులు కావచ్చు, ఏదైనా కావచ్చు. సంఘ పెద్దలో సంఘంలో సంఘ పెద్దగా ఉండొచ్చు, లేదా దేవుడిచ్చిన తలాంతులు కావచ్చు. కోరహు జీవితాన్ని బట్టి మనకు నేర్పే పాఠాలు ఏమిటంటే దేవుడు నీకు అప్పగించిన పని సరిగా చెయ్యి. కోరహు చేయలేదు. కోరహుకు దేవుడు అప్పగించిన పని మందిర సేవ. ఈయన ఏం కోరుకుంటుండు, నేను యాజకత్వం చేద్దామని చెప్పి కోరుకుంటుండు. అది సరి అయింది కాదు. సరి అయిన సేవ చేయాలి. దేవుడు నీకు ఇచ్చిన పని అది చిన్న పని కావచ్చు, పెద్ద ప్రెసిడెంట్ పదవి కావచ్చు, లేకుంటే సంఘంలో సభ్యుడి కావచ్చు, ఏదైనా కావచ్చు. అది చిన్నది కావచ్చు, పెద్దది కావచ్చు. సరిగా చెయ్యి. సరిగా చేయటం అంటే అర్థం ఏంటంటే నీ ఆలోచనలు సంఘంలో పెట్టకూడదు. నీ ఆలోచనలు సంఘంలో పెడితే సంఘము పాడైపోతుంది. దేవుని ఆలోచనలు సంఘంలో పెట్టు, అప్పుడు సంఘము అభివృద్ధి పొందుతుంది. నీకు తెలియలేదనుకోండి, సంఘ కాపరిని అడుగు. సంఘ కాపరి చెప్తాడు, బైబిల్ ఏ విధంగా ఉందో తెలియజేస్తాడు. దాని ప్రకారము ముందుకు పోతే దేవుని సంఘాలు అభివృద్ధి పొందుతాయని మనకు కోరహు గురించి అర్థమవుతుంది. రెండవదిగా చూసినట్లయితే దేవుడు అప్పగించిన పనిని బట్టి నీవు గర్వించవద్దు. దేవుడు నీకు ఏ పని అప్పగించినా నీవు గర్వించవద్దు. అది నువ్వు చిన్న పని కావచ్చు, పెద్ద పని కావచ్చు. గర్వం నిన్ను పడేస్తుందని ముందు తెలుసుకోవాలి. సంఘ పెద్దలను నేను అనుకునే విషయం ఏమిటంటే మనమందరం కూడా క్రైస్తవులమే. ఆల్రెడీ మనం ఆధ్యాత్మిక జీవితంలో కొంత ఎదుగుదల ఉన్నాం. ఎవరైనా కొత్త వ్యక్తి సంఘానికి వచ్చాడు అనుకోండి, అప్పుడే దేవుని నమ్ముకుంటున్నాడు, ఇంకా బాప్తిసం కూడా తీసుకోలేదనుకోండి, అతను సంఘానికి వస్తే మొదటిగా చూసేది సంఘ కాపరిని చూస్తాడు. సంఘ కాపరి ఎటువంటి వాక్యం చెప్తున్నాడో గమనిస్తాడు. ఫస్ట్ మంచి వాక్యం చెప్తున్నాడు అనుకోండి, అక్కడి నుంచి తప్పిపోడిగా ఈ అయ్యగారు వాక్యం బాగా చెప్తున్నాడని చెప్పి మనసులో ఫిక్స్ చేసుకుంటాడు. రెండవదిగా చూసేది ఏంటంటే సంఘ పెద్దలను చూస్తాడు. సంఘ పెద్దల నడవడిక ఎట్లా ఉందో గమనిస్తాడు. తగ్గింపు గల జీవితం కలిగి ఉన్నారా లేదా అని చూస్తాడు. ఎవరు? కొత్తగా వచ్చిన వ్యక్తి. అది ఎప్పుడైతే అతను గమనిస్తాడో వీళ్ళు చాలా తగ్గింపుగా ఉన్నారు, వీళ్ళు మంచిగా వినయంతో ఉన్నారని చెప్పి అనుకుంటాడో ఇక ఎక్కడికి తప్పిపోడిగా ఆ సంఘంలోనే స్థిరంగా ఉంటాడు. దేవుని దయ వల్ల మా సంఘం అంతా కూడా, మా ఇంట్లో కుటుంబం అంతా కూడా బాప్టిస్ట్ సంఘానికే వస్తుంది. ఎందుకంటే అయ్యగారి వాక్యం ఎంతో అభివృద్ధి పొందాం. ఇక్కడ అయ్యగారిని గొప్ప చేయటం అని కాదు, అట్లా కాదు, కానీ ఎంతో అభివృద్ధి పొందాం మేము. ఎక్కడికి పోం మేము, ఇక ఇదే సంఘం మాకు.
అయ్యగారు చెప్పిన వాక్యం వింటాం, దాని ప్రకారం మేము ఫాలో అవుతాం. ఇక నెక్స్ట్ వచ్చినట్లయితే మూడోదిగా చూసినట్లయితే నమ్మకంగా పని చేయి. నువ్వు నమ్మకంగా పని చేస్తే దేవుడు దేవుడు అందరినీ, నీకు తలాంతులు కావచ్చు, సంఘ పెద్ద కావచ్చు, ఏ పని కావచ్చు, నమ్మకంగా పనిచేస్తే బలా నమ్మకమైన దాసుడా అని చెప్పి దేవుడు అంటాడు. అందుకోసమే దేవుడు మనతో మాట్లాడుతున్నాడు సాయంత్రకాలం సమయంలో. అయ్యో వారికి శ్రమ కలుగుతుంది. ఎవరికి శ్రమ కలుగుతుందంటే కోరహు లాంటి వారికి శ్రమ కలుగుతుంది. తిరస్కార మార్గం ఇది. ఆనాడు లూసిఫర్ని దేవుడు ఏం చేశాడు? పాతాళంలో బంధించేశాడు కదా. సేమ్ కోరహును కూడా ఏం చేశాడు చెప్పండి? భూమి నెరలు విడిచి ఆ భూమిలో కప్పి పెట్టబడ్డాడు. ఎవరు? కోరహు. సో అటువంటి స్థితి కోరహుకు వచ్చినట్టే ఈనాటి కాలంలో మనం కూడా హెచ్చించుకోవద్దు. దేవుని సంఘాన్ని బట్టి, దేవుడు మనకిచ్చిన అధికారాన్ని బట్టి హెచ్చించుకుంటే మనకు కూడా ఇటువంటి పరిస్థితులే కలుగుతాయి. సో ప్రియ సంగమా, దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. మొదటి వ్యక్తి కయీను నడిచిన మార్గం. కయీను నడిచిన మార్గము ఈర్ష్య, అసూయలతో కూడిన మార్గము. ఒకవేళ మనలో ఉంటే సరి చేసుకుందాం. సత్క్రియలనే మార్గంలో మనము చేద్దాం. దేవుని సంతోషపెట్టే మార్గంలోకి మనం వెళ్దాం. రెండో వ్యక్తి బిలాము నడిచిన మార్గము. పేరు ప్రఖ్యాతలు కోసం ఆశపడే వ్యక్తి. చెడు బోధ చేసిన మార్గం ఇది దేవుడు ఇష్టపడడు. ఇటువంటి మార్గం ఒకవేళ ఉంటే మనం తీసివేసుకుందాం. మంచి బోధలో మనము ముందుకు సాగుదాం. కోరహు నడిచిన మార్గము తిరస్కార మార్గం. ఇది హెచ్చించుకున్న మార్గం. హెచ్చించుకుంటే తగ్గించబడతారని చెప్పి దేవుని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి వాక్యం వింటున్న మనం అందరం చూసినట్లయితే ఈ ముగ్గురు ఏమైపోయారండి? ఒక వ్యక్తి ఏమో దేశ దిమ్మరైపోయాడు, ఊర్లు బట్టి తిరిగాడు, పిల్లలు అందరూ వదిలిపెట్టి ఊరు మొత్తం తిరుగుతున్నాడు. రెండో వ్యక్తి ఏమో చనిపోయాడు. మూడో వ్యక్తి ఏమో భూమిలో కప్పివేయబడ్డాడు. అటువంటి వారికి శ్రమ కలుగుతుంది. అటువంటి మార్గం ఒకవేళ ఉంటే మనం తీసేసుకుందాం. అటువంటి సహాయము పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ దయచేయాలని కోరుకుంటూ ముగిస్తున్నాను. ఈ అవకాశం ఇచ్చిన సంఘ కాపరయ్య గారికి, సంఘ పెద్దలందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను.